ముందుగా మీ ట్యాబ్ని రీసెట్ చేసుకోండి. తర్వాత యాక్సెసిబిలిటీ క్లిక్ చేసి ఇక్కడ ట్యాగ్ బ్యాక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్రెయిలీ కీబోర్డ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. పైన హౌ టు యూస్ బ్రెయిలీ కీబోర్డ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ జీబోర్డ్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్లీ ప్లే స్టోర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ బార్లో క్రోమ్ అని టైప్ చేయండి. క్రోమ్ ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఓపెన్ చేసుకోండి, లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ మీద ట్యాప్ చేసి ఓపెన్ చేయండి. క్రోమ్ సెర్చ్ బార్లో vnrom.net అని సెర్చ్ చేయండి. ఇక్కడ గ్యాలక్సీ స్టోర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. గ్యాలక్సీ స్టోర్ ఓపెన్ అవుతుంది. గ్యాలక్సీ స్టోర్ ఒకవేళ అప్డేట్ అడిగితే దీన్ని అప్డేట్ చేసుకోండి. గ్యాలక్సీ స్టోర్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి లాంచర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ చాలా లాంచర్స్ వస్తాయి. కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ద బెస్ట్ ఓఎస్ లాంచర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఈ లాంచర్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ముందుగానే డౌన్లోడ్ చేసుకున్నాను. తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. కొద్దిసేపు బఫర్ అనేది జరుగుతుంది. బఫర్ అయిన తర్వాత ఇక్కడ మీకు హోమ్ స్క్రీన్ మీద సెట్ డిఫాల్ట్ లాంచర్ ఉంటుంది, దీన్ని కట్ చేయండి. తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి. ఇది నిజంగా జగన్ గారు ఇచ్చిన ట్యాబే. ఇలా యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కోసం ఏదైనా సెర్చ్ చేసి వీడియోని ఓపెన్ చేద్దాం. ఇక్కడ నేను తెలుగు మూవీస్ అని టైప్ చేస్తాను. సెర్చ్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. ఇక్కడ చాలా మూవీస్ అనేది షో అవుతాయి. దీంట్లో ఏదో ఒక మూవీని ఓపెన్ చేద్దాం. వీడియో అనేది ఓపెన్ అయింది. కొంచెం వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసి హోమ్ స్క్రీన్ మీదకి వచ్చేద్దాం. ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద చాలా యాప్స్ అనేది షో అవుతున్నాయి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. ఇక్కడ మీకు కావాల్సిన గేమ్స్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ట్యాబ్ని ఎలా వాడాలో నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.